హాయ్ అండి ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఒక సగటు మనిషి ప్రశాంతంగా హాయిగా బతకాలనుకుంటే ఒక 3 టిప్స్ అండి నేను చెప్తాను. దాన్ని మీరు పాటించండి. ఎందుకంటే ప్రజెంట్ నేను అది చేస్తున్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా అట్లా ఉండాలనుకుంటే నేను చెప్పింది మీరు పాటిస్తే 100కి 200% మీరు చాలా హ్యాపీగా ఉంటారండి మీ లైఫ్ని. ఇది ఓన్లీ మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎందుకంటే మనం అంతంత మాత్రమే సంపాదన కాబట్టి. ఫస్ట్ది, మీరు సంపాదించే డబ్బులు వేలలైనా లక్షల రూపాయలైనా ఎవరికి అప్పుగా అస్సలు ఇవ్వద్దు. ఇంట్రెస్ట్కి ఆశపడి ఎంతోనే మీరు దాచిపెట్టుకోండి, మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. 2, ఏదైనా విషయంలో, డబ్బు విషయం కావచ్చు, ఏ విషయంలో అయినా సరే మధ్యవర్తిత్వం అనేది ఉండకూడదు. మధ్యలో తలదోచకండి, ఏది గెలుక్కోకండి. ఒక అడుగు ముందేసేటప్పుడు 1-10 సార్లు మీకు మీరుగానే ఆలోచించుకోండి. చాలా సేఫ్ జోన్లో హ్యాపీగా ఉంటారు. ఇకపోతే 3, ఎవరైనా సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేకుంటే నీ రిలేటివ్స్ అవ్వచ్చు, లేకపోతే నీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, బొచ్చుగాడు ఎవడైనా సరే నీవు చేస్తున్న పనులు కానీ ఎవరైనా నీ మీద నెగిటివ్గా మాట్లాడినా, నెగిటివ్గా ఏదైనా చెప్పినా అట్లనే వాటిని మీరు పట్టించుకోండి. అలాంటి వాళ్ళకి మీరు దూరంగా ఉండండి. వాళ్ళ నెంబర్లు కూడా మీరు డైరెక్ట్గా బ్లాక్ చేసి పడేసండి. ఈ 3 కానీ మీరు పాటిస్తే మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా భార్య భర్తలు ఉంటారు, అర్థం చేసుకున్న భార్య ఉంటే ఆ లైఫ్ చాలా హ్యాపీగా వెళ్ళిపోతుందండి. గంజి నీళ్ళైనా తాగేసి బతకొచ్చు. కానీ కొంతమంది సూర్యకాంతంలాగా ఉంటారన్నమాట. నోరెప్పితే పచ్చి బూతులు ఇష్టం వచ్చిన మాట్లాడుతూ వాళ్ళతో టార్చర్ భరించలేక కొన్ని సంవత్సరాలు భరించలేక ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తారన్నమాట. అట్లా ఒంటరిగా ఉన్నవారు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మీకు ఒంటరిగా ఫీల్ అయ్యేటప్పుడు, ఏదైనా డిప్రెషన్లోకి వెళ్ళేటప్పుడు లేని పనుల ఆలోచనలు మీరు తెచ్చుకోండి. మీరు ఆలోచిస్తేనే అట్లాంటివి వస్తాయి. ఆలోచించకండి. మీకు అలా అనిపిస్తే ఏదైనా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా మంచి ప్లేసు, ఏదైనా మంచి స్టేట్కి అని, టెంపుల్స్ ఇంట్లో ఉంటాయి కదా, ఎవడు వచ్చినా రాకపోయినా ఒక్కడైనా సరే వెళ్ళు. ప్రశాంతంగా ఒక 2 డేస్ అక్కడ ఉండి మళ్ళీ రా. నీ పని ఏదైతే ఉందో నీ పనులు చేసుకో. ఓకేనా? అప్పుడే నువ్వు చాలా హ్యాపీగా మనశ్శాంతిగా ఉంటావు, హాయిగా నిద్రపోతావు. టైం అనేది వేస్ట్ చేసుకోకు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇదే నేను చెప్పాలనుకున్నాను బ్రదర్ అండ్ మేడం. మీ అందరికీ ఉంది, లేడీస్ అండ్ జెంట్స్కి అందరికీ ఇది వర్తిస్తుంది. ఓకేనా? ఈ పని మీరు చేయండి, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.